నా బిడ్డ, ఈ బైబిల్ వాక్యాన్ని నీ స్నేహితుడికి పంపించు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14వ అధ్యాయము 6వ వచనము. నా బిడ్డా, నీ కన్నీటిని తుడిచివేస్తున్నాను, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాను. ఇరుకునందుండి మొరపెట్టగా విశాలత కలుగజేసే దేవుడను నేను. నీవు పెట్టిన మొరను నేను విన్నాను, నీ ప్రార్థన అంగీకరించి నీకు ఉత్తరమిస్తున్నాను. ఇకమీదట నీవు కన్నీళ్లు విడువవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు యెషయా 43:1 పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. నా బిడ్డ, నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించితిని గనుక భయపడకు, ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను. అప్పులు ఎలా తీర్చాలో అని దిగులు చెందుతున్నావా? భయపడకు, దిగులు చెందకు. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని మర్చిపోకు. నేను సర్వశక్తిగల దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ జీవితకాలంలో నీకు వచ్చిన ప్రతి కష్టం నుండి నిన్ను ఎలా విడిపించానో గుర్తు చేసుకో. నీ అప్పులు తీరిపోయే మార్గం నేను